హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఎవరెవరు రియల్గా పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఉందో, ఎవరెవరిది ఫేక్ అనిపిస్తుందో, ఫేక్ నామినేషన్ అనిపిస్తుందో, సిల్లీగా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. సో ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి సోనియా అండ్ యష్మి వాళ్ళిద్దరు కూర్చొని డిస్కస్ చేసుకునేది చూపించారు. ఇక్కడ డిస్కషన్ లో నన్ను ఎందుకు రెడ్ లో పెట్టావు క్లాన్ మెంబర్స్ లో అని చెప్పేసి సోనియా అడుగుతుంది. నువ్వు నీ ఒపీనియన్ ఏదో స్ట్రాంగ్, అంటే నేను ఒకవేళ తప్పు చేసినా నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు కదా, ఆ స్ట్రాంగ్ గా ఆ పాయింట్ నువ్వు ఇక్కడ తప్పునో ఇక్కడ కరెక్ట్ నో అని కరెక్ట్ చేస్తావేమో అనుకున్నాను అని ఇక్కడ సాఫ్ట్ గా చెప్పింది. ఇదే పాయింట్ నామినేషన్ లో తీసుకొచ్చింది. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో దాని తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ ఎవరితో, నైనికాతోని సీతతో అన్నారు, మీతో చాలా బాండింగ్ అయిపోయింది, మీతో ఉన్నట్టు నేను వేరే వాళ్ళతో ఉండలేను, మేబీ ప్రేరణతో 1% వస్తుందేమో, సోనియా అసలు చెప్పలేము నేను అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. దాని తర్వాత ప్రేరణ, విష్ణుప్రియ, నిఖిల్ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ పిచ్చి పిచ్చిగా చికెన్ల గురించి, ప్రోటీన్ చికెన్ అంటే అది టాస్క్, వాళ్ళు దొంగతనం చేసిండ్రు అనుకోండి, పోనీయండి. ఇక్కడ గుడ్ల గురించి చిన్న చిన్న వాటి కోసం కొట్లాటలు అవుతున్నాయి. సరే పెద్ద పెద్ద కొట్లాటలు ఏం కావనుకోండి, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్, అంతకు మించి కొట్లాడడానికి రీజన్స్ ఏమి ఉండవు. కాకపోతే 5 గుడ్లు ఉంటే దాంట్లో 2 గుడ్లు విష్ణుప్రియ నిన్న రాత్రి తినేసిందట. దాని గురించి దాని గురించి నామినేషన్ పాయింట్ తీసుకొచ్చేసింది ప్రేరణ, విచ్ ఇస్ ప్రేరణకి కరెక్ట్ ఏమో అయి ఉండొచ్చు. పాయింటే 11 మంది తినేది, 10 మంది తినేది, తను 2 గుడ్లతో అని చెప్పేసి, నాకు ప్రోటీన్ నేను తిన్నాను, నాకు తెలియదు కదా మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారని చెప్పేసి విష్ణుప్రియ అంది. నెక్స్ట్ దాని తర్వాత విష్ణుప్రియ, నైనిక, యష్మి వీళ్ళు సోనియాతో చెప్తున్నారు, నువ్వు యష్మితో సోనియాని చికెన్ దొంగతనం చేయమన్నావు అని చెప్పేసి, తనే మాకు చెప్పింది నువ్వే చేయమన్నావు అని చెప్పేసి, అదే నేను చెప్పాను కదా నీకు అర్థం కాలేదా అని చెప్పి విష్ణుప్రియ యష్మిని అడుగుతుంది. సోనియా గురించి డిస్కషన్ వచ్చింది ఇక్కడ కూడా. దాని తర్వాత మళ్ళీ నిఖిల్ అండ్ విష్ణుప్రియ కూర్చున్నారు. వాళ్ళు విష్ణుప్రియ ప్రేరణ గురించి చెప్తుంది. ఏమని, ఇక్కడ తను ఫ్లిప్ చేస్తుంది వర్డ్స్. ప్రేరణ అసలు అభయ్ అన్నది తప్పే లేదు అన్నట్టు గిల్టీగా, అంటే నేను రిగ్రెట్ అయ్యేలా మాట్లాడుతుంది అని చెప్పేసి విష్ణుప్రియ నిఖిల్తో ఉంటుంది. దాని తర్వాత వ్యర్థ పదార్థాలు అంటే ఇంట్లో ఉన్న వ్యర్థాన్ని బయటకు పంపించాలి అని కాన్సెప్ట్తో బాగా సెటప్ చేశారు నామినేషన్స్ కి. చెత్త తల మీద పోసి నామినేషన్స్ చేయాలి, ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో. ఫస్ట్ సీతని నామినేట్ చేయమన్నారు. సీత, యష్మి అండ్ పృథ్వీని నామినేట్ చేసింది. ఇక్కడ యష్మి, నువ్వు నేను చాలా విషయాలు క్లియర్ గా మాట్లాడుకున్నాం. రెండు వారాలుగా నాకు మీ క్లాన్ ఎలా అయితే బిహేవ్ చేసిందో అది నేను తీసుకోలేకపోయాను, అందరూ నాకు డామినేటింగ్ గా కనిపించింది అని చెప్పేసి సీత తన పాయింట్ చెప్పింది. యష్మి, డామినేటింగ్ అయితే ఏం లేదు, అది ఒక్కొక్కటి పర్సనల్ గా వాళ్ళు అలా బిహేవ్ చేస్తే నేనేం చేయలేను దానికి అని చెప్పేసి అంది. కానీ నిజంగానే ఇక్కడ యష్మి చాలా డామినేటింగ్ గానే, ఏమంటారు, మణికంఠ కూడా యూజ్ చేసినవాడు, సప్రెస్ చేస్తున్నట్టు అలానే బిహేవ్ చేసింది, విచ్ ఇస్ ట్రూ. సీత పాయింట్ నాకు వ్యాలిడ్ అనిపించింది యష్మిని నామినేట్ చేయడానికి. దాని తర్వాత పృథ్వీని, నువ్వు ఎలా గెలుస్తావని, అంటే గెలుస్తావు కానీ అందరిని పక్కలను తొక్కేసి గెలవాలని ఆలోచిస్తావు, అది నాకు నచ్చలేదు. నువ్వు అగ్రెషన్ గా ఆడి గెలుస్తావు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి, అంటే అగ్రెషన్ గా అని అనలేదు తను, నువ్వు యూజ్ చేసే వర్డ్స్ కరెక్ట్ గా ఉండవు అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత నువ్వు ఎక్కడ అనిపించింది నీకు అగ్రెషన్, ఏ గేమ్ లో అనిపించింది అంటే, నేను సంచాలకుగా ఉన్నప్పుడు కూడా, నువ్వు సంచాలకుతో సరిగ్గా మాట్లాడవు అనేది, నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు నేనేమనలేదు కదా అంటే, అప్పుడు కూడా బిహేవ్ చేసావు నువ్వు అట్లనే అని చెప్పి, పెళ్లి టైంలో అలానే చేస్తావు, నాకు అది నచ్చలేదు అని చెప్పి సీత పాయింట్. నెక్స్ట్ తర్వాత సెకండ్ విష్ణుప్రియ నామినేట్ చేసింది ప్రేరణ అని యష్మిని. ప్రేరణకి ఇక్కడ పాయింట్, సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదైనా గేమ్ వస్తే నువ్వు చాలా చేంజ్ అయిపోతావు, నార్మల్ గా ఒకలా ఉంటావు, గేమ్ రాగానే నువ్వు మొత్తం చాలా డిఫరెంట్ గా అయిపోతావు అని చెప్పేసి, అంటే డిఫరెంట్ గా అంటే తను రూత్లెస్ గా అని విష్ణుప్రియ అనలేదు, కానీ ఎస్ ఐఎమ్ రూత్లెస్, ఈ రూత్లెస్లు, ఈ ఏంటి మనకంటే ఏదో యూజ్ చేశారు, మైక్రో మేనేజ్మెంట్లు, నిజంగానే ఎన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారో, నిజంగా మైక్రో మేనేజ్మెంట్ అని మణికంఠ యూజ్ చేసినప్పుడు, సరే మణికంఠ అది అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక్కడ ప్రేరణ ఐఎమ్ రూత్లెస్ వెన్ ఇట్ కమ్స్ టు గేమ్స్ అని చెప్పేసి తను మాట్లాడుతుంది. కానీ అంత అవసరం లేదేమో అనిపించింది, అంత రూత్లెస్ గా ఆడాల్సిన గేమ్స్ అయితే కాదు ఇప్పటి వరకు వచ్చిన టాస్క్. మేబీ తర్వాత వస్తాయేమో, సెల్ఫిష్ గా ఉండి
నేను గెలవాలి అనుకోవడం వేరు, రూత్లెస్ గా ఆడతాను అనడం వేరు. సో ఇక్కడ రూత్లెస్ అనేది డిఫరెంట్, ఏమంటారు, నేను కూడా యూజ్ చేస్తా, పర్స్పెక్టివ్ లో వెళ్ళిపోతుంది రూత్లెస్ అంటే. తర్వాత ఇక్కడ సంచాలక్ అంటున్నావు, నువ్వు బ్యాలెన్స్ తప్పి అభయన్న ఇలా రావడంతో నువ్వు బ్యాలెన్స్ తప్పి పడిపోయావు, దానికి నన్ను అంటున్నావు అది అని చెప్పేసి ప్రేరణ ఇంకా తప్పదు, నామినేట్ అయిపోయింది. నెక్స్ట్ యష్మిని, కాంపిటీషన్ లో ఇద్దరు ఈక్వల్ గా ఉండే పర్సన్స్ ని చూస్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు నువ్వు బేబక్కని వీక్ గా ఉంది అని చెప్పేసి ఫస్ట్ టార్గెట్ చేసినట్టు నాకు అనిపించింది, ఎప్పుడు ఆ థర్డ్ గేమ్ లో ఫస్ట్ టార్గెట్ చేసినట్టు అనిపించింది అని చెప్పి నామినేట్ చేసింది. అండ్ ఇంకొకటి కన్ఫెషన్, సెకండ్ పాయింట్, కన్ఫెషన్ రూమ్ లో ఏదైతే వర్క్స్ డివైడ్ చేసి ఇచ్చావో అవి కరెక్ట్ గా డివైడ్ చేసి ఇస్తే బాగుండేది, ఒక గ్రూప్ కి ఎక్కువ ఇచ్చి ఒక గ్రూప్ కి తక్కువ ఇచ్చావని చెప్పేసి. అంటే తను బేబక్కని నేను ఎప్పుడు ఇలా ఒకరు వీక్ గా ఉన్నారు ఒకరు స్ట్రాంగ్ గా ఉన్నారు అని టార్గెట్ చేసి నేను ఎప్పుడు చేయలేదు. అండ్ సెకండ్ పాయింట్, నువ్వు కన్ఫెషన్ రూల్ అంటే కుకింగ్ అనేది 3 సార్లు చేయాలి, అది పెద్ద పని అని చెప్పేసి యష్మి అంటే నాకు నవ్వొచ్చింది. కుకింగ్ 3 సార్లు, రోజుకి 3 సార్లు తింటారు, 3 సార్లు కుకింగ్ చేసుకుంటారు, కుకింగ్ పెద్ద పని అంటే ఆ తిన్నవి వాష్ చేయడం, బాత్రూమ్ క్లీనింగ్, ఇల్లు క్లీనింగ్, గార్డెన్ క్లీనింగ్, అన్ని ఇవన్నీ కూడా పెద్ద పనులే కదా. నిజంగానే ఒక్క వరకు ఎవరికైనా ఇచ్చుంటే బాగుండేది, ముగ్గురే ఉన్నారని చెప్పిస్తాను. పాయింట్ క్లియర్ గా ముగ్గురే ఉన్నారు కదా, నిన్నైతే ఎలా చెప్పిందో నాగ్ సార్ దగ్గర, ఏమని అక్కడ ఇద్దరే ఆ క్లాన్ లో ఇద్దరే ఉన్నారు కదా, ఇద్దరే ఆకలితో ఉంటారు కదా, మిగతా 5గురు ఎందుకు ఆకలితో ఉండడం అని చెప్పేసి వీళ్ళకి ఇచ్చాను అని చెప్పేసి ఒప్పుకుంది. అలానే ఇక్కడ కూడా తన పాయింట్ చెప్పేటప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరే కదా అని చెప్పేసి ఎక్కువ వర్క్ ఇచ్చాను, ముగ్గురే ఉన్నారు కదా అని తక్కువ వర్క్ ఇచ్చి మిగతా వాళ్ళకి ఎక్కువ వర్క్ ఇచ్చానని పాయింట్ కరెక్ట్ గా తీసుకొస్తే బాగుండేది. తను ఆ పాయింట్ మిస్ అయిందా లేకపోతే పాయింట్ మీద లేదా అనేది అర్థం కావట్లేదు. నెక్స్ట్ మణికని యష్మిని పృథ్వీని నామినేట్ చేశాడు. యష్మిని, నువ్వు బయాస్డ్ గా ఉంటావు, సిచ్యువేషన్ ని కరెక్ట్ గా అనలైజ్ చేయకుండా చేస్తున్నావు పనులు, ఏదైనా పర్సనల్ మ్యాటర్ ఉంటే పాయింట్ ని అంటే క్రౌన్ లో కూర్చున్నప్పుడు నువ్వు కరెక్ట్ పాయింట్ తీసుకొని రావాల్సింది, మాట్లాడాల్సింది అని చెప్పేసి అంది. అండ్ ఇంకొకటి అని అన్నాడు, నెక్స్ట్ మైక్రో మేనేజ్మెంట్ ఎక్కువ ఉన్నట్టుంది. నాకు ఇప్పటి వరకు టిల్ డేట్ ఏదన్నా పని ఎవరైనా ఏమైనా చేస్తుంటే పోయి వేలు పెడితే దాన్ని వాళ్ళని ఏమంటారు అనేది ఇప్పటి వరకు ఇంగ్లీష్ లో తెలియదు, మైక్రో మేనేజ్మెంట్ అంటారట దాన్ని. సీరియస్ గా బిగ్ బాస్ చూసుకొని ఎంత ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానో అనే ఫీలింగ్ వస్తుంది నాకు. సో మైక్రో మేనేజ్మెంట్ లో ఇలా అంటే నువ్వు ఎవరు ఏం చేసినా దాంట్లో వెళ్ళి నేను ఉండాలి, నేనే కనిపించాలి అనే ఫీలింగ్ తో నువ్వు చూపిస్తున్నావు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ యష్మి డిఫెండ్ చేసుకోవడానికి, మైక్రో మేనేజ్మెంట్ అంటే నేను మాట్లాడాలి, నా క్లాన్ లో నేను చీఫ్ అన్నప్పుడు నేను మాట్లాడాలి, అందుకే మాట్లాడాను, ప్రతి దాంట్లో మాట్లాడడానికి నాకేం అవసరం లేదని చెప్పేసి అంది. తర్వాత ఏం చెప్పిందంటే, నువ్వే చెప్పావు, మణికంఠ అన్నాడు, నువ్వే చెప్తున్నావు వచ్చి వాళ్ళ పొద్దున్న కూడా ఇట్లా పౌడర్ తీయాలి, చపాతి పిండి ఇక్కడ, అది అక్కడ, ఈ సింక్ ఇది ప్లేట్ లో వేయి, అది ఇక్కడ చేయి, ఇది ఇక్కడ చేయాలి, అన్ని చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఎట్లా చేయాలో అట్లా అవన్నీ నాకు తెలుసు అని చెప్పేసి మణికంఠ అంటున్నాడు. ఇక్కడ యష్మి వచ్చేసి నేను ఫ్రెండ్షిప్ లో చెప్పాను, నేను ఫ్రెండ్ లాగా ఫీల్ అయ్యి చెప్పాను, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పేసి అన్న తర్వాత ఇక్కడ నువ్వు ఫ్రెండ్ అయినా ఎవరైనా నాకు నచ్చకపోతే నేను పాయింట్ రేస్ చేస్తా అంటే ఇక్కడ యష్మి నువ్వెవరివి రేస్ చేయడానికి బొక్క అది అన్నట్టు మాట్లాడింది. ఆ వర్డ్స్ ఏంటో మరి ఎక్కడుండి మాట్లాడుతున్నా అనుకుంటుందో అర్థం కాలేదు. సరే, దాని తర్వాత ఇప్పటికీ నేనేమైనా మాట్లాడదామన్నా కానీ నువ్వు నా మాట్లాడేటప్పుడే సర్ప్రైజ్ చేస్తా ఉంటావు, నా పాయింట్ నేను చెప్పలేకపోతా అని చెప్పేసి అంటే, ఎందుకు నువ్వు సర్ప్రైజ్ అవుతావు, నీకు దమ్ము లేదా, నీకు ఇది లేదా, నీకు అది లేదా అని చెప్పేసి మళ్ళీ ఇవే మాటలు ఉన్నాయి మొత్తం. సో వీళ్ళిద్దరు నామినేషన్ ఇలా నడిచింది. దాని తర్వాత పృథ్వీని ఏమన్నా నామినేట్ చేశాడంటే, నీకు క్షణికావేశం, నీకు అగ్రెషన్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నామినేట్ చేశాడు. టెంపర్ లూజ్ అవుతావు, ప్రేరణ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నువ్వు వెళ్ళి కాలు పట్టుకున్నావు, తను కింద పడిపోతే ఎలా ఉంటుండే అది అని చెప్పేసి పాయింట్ తీసుకొస్తే, ఏదేని గురించి మాట్లాడుతున్నావు, అగ్రెషన్ అది నా నేచర్, నేను చేంజ్ చేసుకోను అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. స్టార్టా. నెక్స్ట్ నామినేషన్ ప్రేరణ. ఇక్కడ సీతని అండ్ విష్ణుప్రియని వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. ఇక్కడ ఫస్ట్ రీజన్, సీతకి నువ్వు ఎంపాథెటిక్, ఎమోషనల్, ఇవన్నీ రీజన్స్ అన్ని చెప్పుకుంటావు. ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎమోషన్ అనేది నీకు స్ట్రెంగ్త్ ఉండే, కానీ ఇప్పుడు నువ్వు వీక్ అయిపోతున్నావు, నీకు టీయర్స్ వస్తున్నాయి, అవన్నీ దానివల్ల నీకు నామినేట్ చేస్తున్నా అంటే సీత ఇక్కడ ఒకటే పాయింట్, నా ఎమోషన్స్ వల్ల బిగ్ బాస్ కి ఏమైనా నష్టం జరుగుతుందా ఈ హౌస్ లో, నీకు అసలు నామినేషన్ ఎందుకు చేయాలనేది అర్థమైతలేదు, ఎమోషన్
అనేది అది నాకున్న స్ట్రెంతే, నిజంగా నా స్ట్రెంత్. అది నాకు వీక్నెస్ అవుతుందో నాకు స్ట్రెంత్ అవుతుందో అది వేరే విషయం. కాకపోతే అది ఇక్కడ వ్యర్థం అనేది నామినేట్ చేసి ఇంట్లో నుంచి బయటికి పంపడానికి ఆ పాయింట్ కి ఈ పాయింట్ కి అసలు సంబంధమే లేదు అని చెప్పి సీత పాయింట్ రేస్ చేసింది. ఇక్కడ నెక్స్ట్ డైరెక్టర్ విష్ణుప్రియ తను అస్సలు ఒప్పుకోలేదు. వేరే పాయింట్ చెప్పు సీత అదే చెప్తుంది, వేరే పాయింట్ చెప్పు, వేరే పాయింట్ చెప్తే నేను అగ్రీ చేస్తా, నేనైతే నామినేషన్ ఒప్పుకున్నానంటే అరే ఇది నా పాయింట్, నాకు ఇదే పాయింట్ ఉందని చెప్పి ప్రేరణ అంది. తర్వాత విష్ణుప్రియ 5 eggs లోంచి 2 eggs తిన్నావు నువ్వు, ఎందుకు తిన్నావు అని చెప్పేసి. అరే సరే తిన్నావు, అదెందుకంటే 11 మంది తినేది 5 గుడ్లు ఉంటే నువ్వు 2 తినేసినావు. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించేది లేదా, నువ్వు సెల్ఫిష్ గా అనిపించింది అంటే 5 గుడ్లు ఉన్నప్పుడు 5 గుడ్లు తింటే నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించినట్టు. కానీ తిన్నాను, నేను 2 తిన్నాను కదా, నాకు ప్రోటీన్ కావాలని నేను తిన్నాను అని చెప్పేసి. అప్పుడు బేబక్క పనీర్ చేసినప్పుడు కూడా నాకు పనీరే లేకుండా నువ్వు నీది ఎక్స్ట్రా ఉంటే నువ్వు ఫ్రిడ్జ్ లో కూడా దాచిపెట్టుకున్నావు అని చెప్పేసి ప్రేరణ అన్నది. అప్పుడు తను ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ అయ్యింది మొత్తానికైతే. అక్కడ ఆల్రెడీ ప్రేరణ విష్ణుప్రియకి కొంచెం కర్రీ వేసి తర్వాతనే ఫ్రిడ్జ్ లో పెట్టుకుందంట. తనకి ఆ విషయం తెలియనట్టుంది విష్ణుప్రియకి. సో అక్కడ అది తర్వాత వాళ్ళు డెఫినెట్ గా డిస్కస్ చేసుకొని ఉంటారు. దాని తర్వాత నెక్స్ట్ ఆదిత్య విష్ణుప్రియని మణికంఠని నామినేట్ చేశాడు. విష్ణుప్రియకి పాయింట్ ఏంటంటే మింగిల్ అనే వర్డ్ నాకు ఇప్పుడు అబ్యూజివ్ లాగా అనిపిస్తుంది, మీరు ఇంకొకసారి అది చెప్పకండి అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ విష్ణుప్రియ మీ వర్షన్ మీరు చెప్పేసి నమస్తే అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతారు. మీరు చెప్పేది కూడా వినాలి కదా, ఫ్రెండ్ ని నామినేట్ చేస్తారు, ఫ్రెండ్ ని పొడుస్తారు, అసలు మీ వర్షన్ ఏంటిది, మీరు ఏంటి అనేది నాకు తెలియనప్పుడు నేను డెఫినెట్ గా నాకు మీరు చీఫ్ గా అర్హులా లేదా అనేది అర్థం కాదు కదా అని చెప్పేసి విష్ణుప్రియ పాయింట్. నామినేషన్ విష్ణుప్రియని ఫస్ట్, సెకండ్ మణికంఠని. నువ్వు నాకు ఎందుకో అన్గ్రేట్ఫుల్ గా అనిపించావు, ఎందుకంటే నేను ఇక్కడ ప్రతి హౌస్ మేట్ తో ఈజ్ అ బ్రిలియంట్ గై అని చెప్పి చెప్పాను. కానీ నువ్వు ఏదైతే విక్టమ్ కార్డ్ ఫస్ట్ వీక్ యూజ్ చేసావో అదే విక్టమ్ కార్డ్ ని ఇప్పుడు నువ్వు నామినేట్ చేసి నువ్వు విక్టమ్ కార్డ్ యూజ్ చేయకునే స్టేజ్కి వచ్చేసావు అని చెప్పేసి నామినేట్ చేశాడు. నాకు అక్కడ పాయింట్ అర్థం కాలేదు ఎందుకు నామినేట్ చేశాడా అనేది, కానీ చేసేసాడు. నువ్వెందుకు నాకు ఏంటి చీఫ్ గా అర్హుణ్ణి కాదు అని నామినేట్ అంటే అర్హుణ్ణి కాదు అని చెప్పావని చెప్పేసి దాన్ని మనసులో పెట్టుకున్నాడు. విష్ణుప్రియనైనా మణికంఠనైనా. సో తిను మణికంఠ ఏమంటున్నాడంటే ఒక గ్లూ ఉంటుంది, ఆ గ్లూ మన ఇద్దరికి లేదు అన్నట్టుగా మాట్లాడాడు. సరే నెక్స్ట్ ఇక్కడ మణికంఠ కూడా నన్ను ఎంకరేజ్ చేయమని ఏమైనా నన్ను పుష్ చేయమని నేనేం అడగలేదు, మీరే చేశారు అని చెప్పేసి. నేను లోలో ఉన్నాను అన్న, నన్ను పుష్ చేయి, నన్ను ఎంకరేజ్ చేయని నేనైతే వచ్చి అడగలేదు కదా మిమ్మల్ని అని చెప్పేసి మణికంఠ అన్నాడు. నెక్స్ట్ నైనిక సోనియాని నామినేట్ చేసింది. ఫస్ట్ స్టార్టింగ్ లో నువ్వు కాంపిటేటర్ గా అనిపించావు, ఇప్పుడు నాకు అలా అనిపించట్లేదు, ముందు అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లేవని చెప్పేసి అంత స్ట్రెంగ్త్ లేదేమో అనే ఫీలింగ్ లో నామినేట్ చేసింది. కాకపోతే ఇక్కడ నీ ముందే నేను చికెన్ తీసుకొని వెళ్ళి నీ ముందే నీకు హింట్ ఇస్తూ మరి నేను చికెన్ తీసి కలుపుతున్నాను, కలిపేటప్పుడు కూడా నువ్వు తీసుకోలేకపోయావు, నీ చికెన్ నువ్వు తీసుకోలేకపోయావు, అప్పుడు నీ స్ట్రెంత్ తెలుస్తుంది, నా స్ట్రెంత్ అనేది కాదు, ఇది ప్రూవ్స్ యువర్ స్ట్రెంత్ అని చెప్పేసి ఎవరు సోనియా అంది. నెక్స్ట్ యష్మిని నామినేట్ చేసింది. ఇక్కడ మణికంఠ ఎవ్రీ వీక్ నేను నామినేషన్స్ లో పెట్టుకుంటా, యూ బ్రోక్ మై హార్ట్ ఫ్రెండ్ లాగా అని చెప్పేసి చెప్పాడు. నువ్వు ఇంట్లో ఉండడం చాలా డేంజరస్ అనే స్టేట్మెంట్ ఇచ్చింది మణికంఠకి. స్టాప్. సో యష్మికి మణికంఠ ఇదే క్లారిఫికేషన్ ఇస్తున్నాడు, ఫ్రెండ్షిప్ కి, నామినేషన్స్ కి, గేమ్స్ కి, టాస్క్ కి ప్రతి ఒక్కదానికి పారామీటర్స్ ఉంటాయి, అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి మణికంఠ అన్నాడు. నెక్స్ట్ నైనికని నామినేట్ చేశాడు. సారీ ఇక్కడ నైనికని యష్మి నామినేట్ చేసింది. నామినేట్ చేసి మనం ఇక్కడ ఇద్దరం చీఫ్స్ గా ఫెయిల్ అయ్యాము, అసైన్ చేసిన వర్క్స్ ఏమి కంప్లీట్ చేయలేదు, క్లీనింగ్ కానీ బాత్రూమ్ క్లీనింగ్ కానీ ఏది క్లీన్ గా అనిపించలేదు, వేరే ఏ విషయాలైనా కానీ క్లీన్ గా లేవు అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత నైనిక ఇదే క్లారిటీ ఇచ్చింది. మనకు కూడా క్లారిటీ, అసలు నాకు క్లారిటీ లేకుండా ఏది చెయ్యాలి ఏది చేయొద్దు అనే విషయాలు. సో దానివల్లే నేను ఓకే నేను అగ్రీ చేస్తున్నాను, తను ఒప్పుకుంది. నెక్స్ట్ అప్పుడు నామినేట్ చేసేటప్పుడు యష్మి ఏం పాయింట్ ఏంటంటే మీకు ఇప్పటికైనా అర్థం ఉంటుంది ఈ లగ్జరీ అనే దానికి ఎంత వాల్యూ ఉంటుంది అని. నాకు నిజంగా ఇక్కడ పాయింట్ అర్థం కాదు ఏంటంటే ఇప్పటికీ కూడా యష్మికి లగ్జరీ రూమ్ లో ఇలా బిహేవ్ చేయాలి అని
ఎవరు చెప్పలేదు, కానీ తను అలానే బిహేవ్ చేస్తా అని నెక్స్ట్ టైం లగ్జరీ ఇచ్చినా కానీ ఇలానే బిహేవ్ చేసేలా ఉంది. నాకైతే అది అలానే అనిపిస్తుంది. నెక్స్ట్ నబిల్, వీళ్ళది బాగుంది. నబిల్ ఫస్ట్ యష్మిని నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, మళ్ళీ సాక్స్ టాస్క్లో కూడా ప్రొవోక్ చేస్తున్నట్టు, రెచ్చగొడుతున్నట్టు ప్రతి దాంట్లో సంచాలక్ మీ మెంబరే అయింది కాబట్టి తనని మ్యానిపులేట్ చేయడానికి, తను డిసిషన్ చెప్పేటప్పుడు మ్యానిపులేట్ చేద్దామని చెప్పి చూస్తున్నట్టు నాకు అనిపించింది. అక్కడ బిహేవియర్ నచ్చలేదు, లైన్ క్రాస్ చేసి నువ్వే ఎక్కువసార్లు వచ్చావని చెప్పి చెప్పింది. అక్కడ వాళ్ళిద్దరి దగ్గర ఓకే, కానీ ప్రేరణకు వచ్చేసరికి నువ్వు రూల్స్ రౌండ్కి చేంజ్ చేసావు. ఫస్ట్ యష్మిది అయిపోయింది, నెక్స్ట్ ప్రేరణది. రూల్స్ ప్రతి రౌండ్కి చేంజ్ చేసావు. నీకు అసలు క్లారిటీ లేకుండే నువ్వు ఎమోషనల్ అయ్యావు. సంచాలక్ అన్నప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, ఎమోషనల్ అయిపోయి ఏడ్చావు. ఇదంతా ఎందుకు? అలా చేయకుండా నువ్వు స్ట్రాంగ్గా ఉండాల్సింది. మీ క్లాన్ వాళ్ళు చెప్పేది వింటున్నావేమో అనిపించింది. మేబీ మీ క్లాన్ మెంబర్ కూడా ఆడుతున్నారు కాబట్టి నాకు బయాస్డ్గా అనిపించింది. నేను చెప్పేది కూడా వినలేదు నువ్వు. ఒక్క సెకండే ఆ సాక్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి నువ్వు డిసిషన్ తీసుకొని యు ఆర్ అవుట్ అని చెప్పేసావు. నేను చెప్పేది వినలేదు. యాజ్ ఎ సంచాలక్ అయితే నువ్వు వినాల్సింది, కానీ నువ్వు వాళ్ళ క్లాన్ మెంబర్గా మాట్లాడావని అనిపించింది అని చెప్పేసి తనంటే ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి కొంచెం అరిచింది. నువ్వు అరిస్తే నేను నీకంటే ఎక్కువ నాయిస్ చేస్తా అని చెప్పి నబిల్ కూడా గట్టిగా అరిచి ఆపేసి పాయింట్స్ మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరిది అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీ సీతని, నాకు నువ్వు వీక్ అనిపిస్తున్నావు, ప్రతిదానికి ఇన్హ్యూమన్ అని చెప్పేసి ఒక వర్డ్ వాడుతున్నావు అని చెప్పేసి పృథ్వీ సీతని నామినేట్ చేశాడు. నామినేట్ చేసి ఒకవేళ నీది అంటే నా ఎమోషన్స్ కూడా తప్పేదా, నేను ఎమోషన్గా ఉండొద్దా అని అంటే, మరి నీది వీక్నెస్ అంటే నీకు టీయర్స్ వచ్చేది ఎమోషన్ అయితే నేను అగ్రెషన్ అనేది నాకు మోషనా అని చెప్పేసి పృథ్వీ అంటే అదే వర్డ్ని మళ్ళీ సీత కూడా అదే అంది. కామిక్ వేలోనే పోయింది, కాకపోతే గట్టి పాయింట్ అది. నెక్స్ట్ నైనికాని నామినేట్ చేశాడు. ఇక్కడ నీకు ఒకటే ఏదన్నా అంటే నాకు క్లారిటీ లేదు అని చెప్పేసి నువ్వు చీఫ్గా కూడా ఫెయిల్ అయిపోయావు అని చెప్పేసి తను కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఇంకా వేరే గట్టి పాయింట్ ఉంటే నేను మాట్లాడతా అని చెప్పి తను కూడా అగ్రీ చేసి వెళ్ళి అదే పాయింట్ తీసుకొని వస్తున్నావు అని చెప్పేసి ఇంకేం మాట్లాడకుండా తను యాక్సెప్ట్ చేసేసింది. నెక్స్ట్ సోనియా. ఫస్ట్ నైనికాని, నీకు ఏమైనా తెలియకపోతే మేబీ నీ ఏజ్ యంగ్గా ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా నీకు ఏమైనా విషయాలు అర్థం కాకపోతే నువ్వు వెళ్ళి ఎవరైనా అడిగి అర్థం చేసుకుంటే బాగుండేది. అది లేదు, నీకు స్పోర్టివ్ అంటే నీకు స్పోర్ట్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉందేమో కానీ లీడర్షిప్ క్వాలిటీ అయితే లేదు అని చెప్పేసి నైనికాని నామినేట్ చేసింది. మేబీ నువ్వు ఈ హౌస్లో ఎక్కువ రోజులు యూ కాంట్ స్టే అని చెప్పేసి నైనికాని సోనియా అంది. అది తన ఒపీనియనా అని చెప్పేసి క్లారిటీ తెచ్చుకొని తను వెళ్ళింది, నామినేట్ అయ్యింది. నెక్స్ట్ యష్మిని. సో లక్ చీఫ్ అని చెప్పేసి అంది. ఎవరిని? యష్మిని. నిజంగానే లక్ చీఫ్ తనే ఒప్పుకుంది. అదే పదం మళ్ళీ సోనియా తన అదే అంటుంది, లక్తోని చీఫ్ అయ్యావు నువ్వు. ఇక్కడ వీళ్ళిద్దరికి మార్నింగ్ ఫస్ట్ అయితే మనం ఏదైతే డిస్కషన్ వచ్చిందో అప్పుడే మాట్లాడి క్లారిఫికేషన్ తెచ్చుకుంటే బాగుండేది. ఇక్కడ దాకా తీసుకొచ్చి నామినేషన్ నిజంగానే యష్మి పాయింట్ ఇక్కడ కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే సోనియా క్లాన్ మెంబర్, తను ఎక్కడైనా తప్పు చేస్తే తను నిజంగానే స్టాండ్ తీసుకొని అప్పుడే డైరెక్ట్గా చెప్పేసి ఉంటే బాగుండేది. కానీ అలా చెప్పకుండా ఇప్పుడు నామినేషన్ పాయింట్కి తీసుకొచ్చి నువ్వు అలా చేయలేదు ఇలా చేయలేదు అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తుంది. ఇక్కడ ఏం చెప్పిందంటే యష్మి కూడా నీకు నిఖిల్, అభయ్, పృథ్వీ వీళ్ళు ముగ్గురు మీద ఉన్న కాన్సన్ట్రేషన్ క్లాన్లో లేకుండే ఎప్పుడు అని చెప్పేసి తను కూడా వీళ్ళిద్దరిది ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి నామినేషన్స్లో మాత్రమే బయటకు వచ్చాయని క్లారిటీగా వస్తుంది. దానివల్ల యష్మి కూడా కొంచెం ఏడ్చింది అండ్ తను మళ్ళీ సోనియా వెళ్ళి ఓదార్చింది. తను రెడీగా లేదు కానీ యాక్సెప్ట్ చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ అభయ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు చీఫ్స్గా ఉన్న వాళ్ళిద్దరికి ఈక్వల్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒక్కరికే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశం ఉంది. మీ ఇద్దట్లో ఎవరు సేవ్ అవుతారో డిసైడ్ చేసుకొని ఎవరు నామినేట్ అవుతారో మీరిద్దరే డిసైడ్ అయ్యి చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ అభయ్ నువ్వు ఆల్రెడీ మూడోసారి నీకు చీఫ్గా ఉండడం, మేబీ నీకు డిజర్వింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చీఫ్కి నార్మల్గా డిజర్వింగ్ ఛాన్సెస్ ఉండవు కదా, నువ్వు డిజర్వింగ్ అన్నప్పుడే డిజర్వింగ్ కాబట్టి నువ్వు చీఫ్గా ఉంటున్నావు, నేనే అవుతాను నామినేట్ అని చెప్పేసి అబ్బాయి ఒప్పుకొని చాలా కాన్ఫిడెంట్గా ఓవర్ కాన్ఫిడెంట్గా నేను సేవ్ అవుతాను అని చెప్పేసి నామినేట్ అయ్యాడు. ఇక్కడ అబ్బాయి నేను ఫస్ట్ టైం చీఫ్ అయ్యాను, నువ్వు ఆల్రెడీ 2 times నీకు ఛాన్స్ వచ్చింది కదా, నువ్వు నామినేట్ అవ్వు, నేను సేవ్ అవుతాను ఈసారి అంటే చాలా బాగుండేది. కానీ నిజంగానే ఓవర్ కాన్ఫిడెంట్గా నేనే నామినేట్ అవుతా అని నామినేట్ అయ్యాడు. ఏమవుతుందో మనకు తెలియదు, చూద్దాం. నిఖిల, అభయ్ బయటికి వెళ్తే
అప్పుడు అనుకుంటాడేమో అరే ఒక్కసారి వచ్చింది ఇమ్యూనిటీ పవర్, అట్లీస్ట్ క్యాప్టెన్సీ లేకపోయినా కానీ ఇమ్యూనిటీ వచ్చింది తీసుకుంటే అయిపోయేది అనే ఫీలింగ్ అబ్బాయికి తర్వాతైనా వస్తుందేమో, ఒకవేళ వెళ్తే. వెళ్ళడేమో, ఒకవేళ వెళ్తే రియలైజేషన్ వస్తుందేమో. సో అంతే. దాని తర్వాత ఇక్కడ అభయ్, మణికంఠ, నైనిక, ప్రేరణ, పృథ్వీ, సీత, విష్ణు అండ్ యష్మి వీళ్ళు నామినేట్ అయ్యారు. అంతే. ఎవరైనా ఏదైనా పాయింట్ మిస్ అయినా లాస్ట్ టైం అయినా? అంతే, నాకు తెలిసి ఇంతే. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. ఏమైనా పాయింట్ మిస్ అయి ఉంటే కింద కమెంట్ చేయండి. బై ఫర్ టుడే.